పక్కా గ్యారంటీడ్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నేను చూసాను అనమాట. ఒక తమ్ముడు నన్ను అడిగాడు, అయినా ఈ వైట్ కాలర్స్ గురించి మీ ఒపీనియన్ చెప్పమని స్టూడెంట్ నన్ను అడిగాడు. సో డేటా సైన్స్ విత్ జెన్ఏఐ సర్టిఫికేషన్ విత్ కోర్స్ విత్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని చెప్పి ఉంది. సో దీంట్లో ఏంటి అంటే జెన్ఏఐ ట్యాబ్లు అండ్ ఎస్క్యూఎల్ ఇంకా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు. వీళ్ళు ఏం చెప్పారంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఓకే ఎవ్రీథింగ్ గుడ్. సో అదంతా కూడా బాగానే ఉంది. సో 7 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నారు, 1 ఇండివిజువల్ ప్రాజెక్ట్ అన్నారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. దీంతో పాటు సర్టిఫికేషన్స్ ఫ్రమ్ నాస్కామ్ అండ్ మైక్రోసాఫ్ట్ అన్నారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ 180 hours ఆఫ్ లెర్నింగ్ అన్నారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. 10 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అండ్ 1 ఇండివిజువల్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అన్నారు, 1-to-1 ఇంటరాక్షన్స్ విత్ మెంటర్, ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ తర్వాత కార్పొరేట్ రెడీనెస్ ప్రోగ్రాము, ప్రొఫైల్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్. సో అక్రెడిట్ అండ్ పీడబ్ల్యూసీ తోటి, ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ తోటి, ఎక్సెంచర్ తోటి, లింక్డ్ఇన్ లెర్నింగ్ తోటి, వీటన్నిటితో కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకటేంటి అంటే పక్కా గ్యారంటీడ్ వర్చువల్ ఇంటర్న్షిప్ విత్ ఎక్సెంచర్ పీడబ్ల్యూసీ. ఎక్సెంచర్ పీడబ్ల్యూసీ తోటి పక్కా ఇంటర్న్షిప్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు, అదొకటి. అండ్ వచ్చేసి గ్యారంటీడ్ ఆపర్చునిటీస్ అన్నారు. ఎన్ని గ్యారంటీడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారో చెప్పలేదు. ఒక పర్సన్ ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ఒక 5 ఇంటర్వ్యూలు మీరు ఇప్పించగలుగుతారు, ఒక 10 ఇంటర్వ్యూలు మీరు పెట్టించగలుగుతారు అనేది ఇంకొంచెం క్లారిటీగా ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అయ్యే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎన్ని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు, ఎన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారో ఆల్రెడీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తారో కూడా తెలుసుకోవాలి. ఎన్ని హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు, దాంట్లో ఎన్నిసార్లు అంటే అటెండ్ అవ్వచ్చా, అండ్ దానికి సంబంధించి పీపీటీ ప్రజెంటేషన్ సంబంధించి. అండ్ ఈ డేటా సైన్స్ సంబంధించి మెయిన్గా ఏంటి అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకుండా అవ్వదు. సో ఆల్రెడీ లింక్డ్ఇన్లో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుందా, ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. సో వైట్ స్కాలర్స్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే వైట్ స్కాలర్స్ అనేది రీసెంట్లీ అంటే వాళ్ళ వెబ్సైట్స్ ఆల్రెడీ రిజర్వ్ ప్రకారం 2025 అని చెప్పారు. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు దీనికి సంబంధించి ఇంకా నేను అంటే ఈ ఎంసీఏ పోర్టల్ దాంట్లోకి వెళ్ళలేదు. బట్ ఒకటే విషయం ఏంటి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫీజు తక్కువ ఉందని ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ఒక 1 year 6 months 9 months లేకపోతే 1 year వేస్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి నేను వైట్ స్కాలర్స్ గురించి మాట్లాడట్లేదు. వైట్ స్కాలర్స్లో ఫీజు అనేది 64,000 దాకా ఉంది. సో అరౌండ్ మేబీ కొంచెం తగ్గించు, తక్కువ ఫీజు ఏం కాదు అది. జనరల్గా ఏంటి అంటే ఫీ తక్కువ అంటే 30,000 40,000 అట్లా కోర్స్ తక్కువ ఫీజు అని చెప్పి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని ఒక 6 నెలల నుంచి 9 నెలలు మళ్ళీ టైం వేస్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాక ఆల్రెడీ నేను డబ్బులు కట్టాను మళ్ళీ నేను అంత కట్టలేనని ఇలా కాకుండా జాయిన్ అయ్యేటప్పుడే ఈ డేటా సైన్స్ అనేది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది. దీన్ని యూజ్ చేసుకొని కొంతమంది జెన్యున్గా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ ఆ జెన్యున్గా పనిచేసే వాళ్ళు వైట్ స్కాలర్స్ ఒకటని నేను నమ్ముతున్నాను. అండ్ జెన్యున్గా కాకుండా ఈ డేటా సైన్స్ పేరుతో లక్షలు కోట్లు వసూలు చేసేసి సరిగ్గా క్లాసులు చెప్పకుండా బోర్డులు మూతేసే ఇన్స్టిట్యూట్స్ కూడా మనం చూస్తున్నాము. సో జాగ్రత్తగా ఉండండి. జాయిన్ అయ్యే ముందే 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.